స్వప్న అయితే కావ్యాన్ని బయటికి తీసుకొచ్చి కొంచెం మాట్లాడాలి రా అని చెప్పి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక స్వప్న అయితే కావ్యతో ఇలా అంటూ ఉంటుంది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసు కావ్య అనేది అంటూ ఉంటుంది. ఏం తెలుసక్క అంటే, రాజుకి అవార్డు వస్తే చూడడానికే కదా వచ్చావు, ఆనందించడానికే కదా వచ్చావు, అందుకే కదా అనేత అంటూ ఉంటుంది. ఎవరు చెప్పారక్క నీకు, అసలు నువ్వు అలా ఎలా అనుకుంటున్నావు అనేత అంటూ ఉంటుంది కావ్య. ఆ మాటలకి మరి ఇంకెందుకు వచ్చావే అంటే, నేను ఒక చిన్న కంపెనీలో డిజైనర్గా జాయిన్ అయ్యాను, అతను ఇక్కడికి క్లయింట్స్తో మాట్లాడాలి అంటే వచ్చాను అంతే, అంతకు మించి తన కోసం రాలేదు అని అంటే, సరేలే నువ్వెందుకు వచ్చినా నాకు అనవసరం, కానీ రాజుకి అవార్డు వస్తుంది కదా, అప్పుడు రాజు అవార్డు పట్టుకొని కిందకి దిగుతున్నప్పుడు నువ్వు ఎదురుగా వెళ్ళి కంగ్రాట్స్ చెప్పు కావ్య అనేత అంటూ ఉంటుంది స్వప్న. ఆ మాటలకి ఏం మాట్లాడుతున్నావాక, అతని జీవితంలోనే నాకు ఒక ఇది లేదు, అతను నన్ను అసలు ఏమాత్రం భారీగా అవసరం లేదు అనేటప్పుడు నేను వెళ్ళి ఎదురుగా ఎందుకు కంగ్రాట్స్ చెప్తాను, కంగ్రాట్స్ చెప్పాక సారీ ఎందుకు చెప్పాలి, నేను క్షమాపణ చెప్పనాక, నిన్నేం తప్పు చేయలేదు అంటే, తప్పు ఒప్పు చేసావో చేయలేదో కాదు కావ్య, పరిస్థితి చేజారిపోతుంది, సారీ చెప్తే ఏమైపోయింది, ఇప్పుడు నువ్వు రాజుకి సారీ చెప్పలేదు కదా, చెప్తే తను కూడా క్షమిస్తాడు కదా అని అంటే, నువ్వేమనుకుంటున్నావు అక్క, నేను మా ఆయనకి ఎప్పుడు సారీ చెప్పలేదన్నా, నేను ఎప్పుడు మా ఆయనకి సారీ చెప్పుకుంటూనే వచ్చాను, అతను తన అహం మీద దెబ్బతీస్తాను, తనకి చాలా అహం ఉంది, ఎప్పుడు నేనే సారీ చెప్పుకుంటూ వస్తాను, నా తప్పు లేకపోయినా నేను చాలాసార్లు సారీ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి, కానీ ఈసారి మాత్రం నేను చెప్పను, అతను చాలా పొగరుగా ఉన్నాడు, నా అహం నా వ్యక్తిత్వాన్ని నేనెందుకు దెబ్బ తీసుకోవాలి, నేను చెప్పను అనేది అంటూ ఉంటుంది. ఏంటే కావ్య అలా మాట్లాడుతున్నావు అని స్వప్న అంటే, అంతే అక్క అనేది అంటూ ఉంటుంది. ఇక అనామిక వాళ్ళ గురించి నాకు అనవసరం, నేను మాత్రం సారీ చెప్పను, అతను నన్ను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు కాబట్టి అస్సలు సారీ చెప్పను అని కావ్య అంటుంది.